ఈరోజు మనము గోరుచిక్కుడుతో రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా ఈ విధంగా చేసుకొని కర్రీ చాలా బాగుంటుందండి. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఈ కర్రీ చాలా బాగుంటుంది. కర్రీ చేయడం కూడా చాలా ఈజీ. ముందుగా గోరుచిక్కుడు కాయలను 250 గ్రామ్స్ తీసుకున్నానండి. వాటిని కట్ చేసి శుభ్రం చేసి ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలండి. వీటిలో 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ ముక్కలను, తర్వాత పచ్చిమిర్చి ఒక 3, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలంతా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఇలా కలుపుతూ 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలండి. టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమాటా ముక్కలు మెత్తబడినాయంటే ఫ్రై అయినాయన్నమాట. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కలపాలి బాగా. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలను ఒక 3-4 తీసుకొని కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలండి. ఇవి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కర్రీకి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. 2 నిమిషాల తర్వాత చూడండి, ఇలా కలిపి చూడండి. ఇప్పుడు కోకోనట్ పౌడర్ అండి, కోకోనట్ పేస్ట్ అండి, ఒక చిన్న కప్పు వేసుకున్నాను. మీరు వేసుకుంటే ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవచ్చండి, ఆప్షనల్. ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. చూడండి, కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది ఈ విధంగా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, 2 టేబుల్స్ వరకు పుట్నాల పొడి, పప్పుల పొడిని కూడా వేసుకొని కలుపుకొని బాగా చూడండి, వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని మరొక మూత పెట్టి 1 నిమిషం వరకు మగ్గించుకోవాలండి. చూడండి, మనకు గోరుచిక్కుడు కర్రీ రెడీ అయిపోయినది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేసుకోవాలండి. ఈ గోరుచిక్కుడు కర్రీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. చేయడం కూడా చాలా ఈజీ కదండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కూడా ఇలానే వస్తే కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసము మైతాత హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.